గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజులాగే ఈ రోజు వీడియోలో కూడా మీకు ఒక మంచి యూస్ఫుల్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి యూస్ఫుల్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను, వాటితో పాటు ప్రిడిక్షన్స్ కూడా. సో ఎప్పటిలాగే మీరు చూడండి. ఆల్మోస్ట్ మన వీడియోస్ ఎందుకు చూడాలంటే ఈరోజు మీకు లైవ్ తో చూపెడతాను. మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ అన్ని రెగ్యులర్ గా హిట్ అవుతూనే ఉన్నాయి. వాటితో పాటు నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సజెషన్ చేసే స్టాక్ గత కొన్ని రోజుల క్రితం వలెక్ట్రా కంపెనీ చెప్పాను చూడండి. వలెక్ట్రా గ్రీన్ టెక్ చాలా వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పాను కదా, మీరు తీసుకోండి అని. ఈ ఒక్క రోజే ₹205 పెరిగిందండి ఈక్విటీలో. ఇట్స్ నాట్ ఏ స్మాల్ వాల్యూ. ₹205. ఇట్స్ నాట్ ఏ స్మాల్ వాల్యూ. రైట్, వన్ డేలోనే ఒక షేర్ మీద ₹205. సో ఇటువంటి మంచి మంచి ఈక్విటీ స్టాక్స్ కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. దీనికన్నా ఇంకా పెరిగే అవకాశం ఉన్న ఇంకొక స్టాక్ చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్లే ముందు, ఇదే కాదు, నిన్న ఇచ్చిన అసలు ఈ ఛానల్ ని ఎందుకు ఫాలో అవ్వాలంటే ఇది కొత్త ఛానల్ అండి. ఇంతకుముందు మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 6000 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇది 2.0 అనమాట. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు దీన్ని చూడండి. సో మనం ఇచ్చే రెగ్యులర్ ప్రిడిక్షన్స్ అవే కాకుండా ఇంట్రాడే అవన్నీ ఇచ్చేవి కూడా హిట్ అవుతున్నాయి. చూసుకోండి మీరు కావాలి అంటే. నిన్న ఇచ్చినవి ఇది 24. ఓవరాల్ మార్కెట్ పిఈ సైడ్ ఉంటుందని చెప్పాను. సో ఓవరాల్ మార్కెట్ క్లియర్గా స్క్రీన్ షాట్ కూడా తీసుకొని చెక్ చేసుకోండి. నిన్నటి వీడియో పిఈ సైడ్, కంప్లీట్ గా మార్కెట్ పిఈ సైడ్ ఉంది. సో ఇక్కడ ఎల్టీఐ మైండ్ ట్రీ బేరీస్ ఇచ్చాను. 5260 నుండి 5200 దాకా టార్గెట్ హిట్ అయింది. 3 టార్గెట్స్ హిట్ అయినాయి, చెక్ చేసుకోండి. హాల్ అయితే ఎంట్రీ ప్రైస్ రాలేదు, సో నో లాస్ అన్నమాట. సో ఇలాగా మనం ఇచ్చిన అన్ని ప్రిడిక్షన్స్ హిట్ అయ్యాయి. వీటితో పాటు రేపు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, సో దాన్ని బట్టి దీని తర్వాత స్టాక్ గురించి చెప్తాను. రైట్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రేపు స్టాక్ మార్కెట్ ఈ ఫ్రైడే ఎలా ఉండబోతుంది మార్కెట్. సో ఇది ఫస్ట్ స్టాక్ అండి మీకు చెప్పేది. ఇంట్రాడే పర్పస్ వలెక్ట్రా అండి, వలెక్ట్రా. సో వలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ స్టాక్ ఏదైతే ఉందో ఇది రెండు కండిషన్ చెప్తాను. 1566 ఫస్ట్ కండిషన్, రెండు బేరీష్ చేస్తున్నాను. సో ఒకవేళ కొంచెం ఆల్రెడీ ఈరోజు పాజిటివ్ లో ఉంది, బయ్యర్ చేతిలో ఉంటుంది కాబట్టి కొంచెం పాజిటివ్ లోపలికి వెళ్తే 1566 దగ్గర మీరు బేరీష్ చేయండి. దాని టార్గెట్ 1546, 1520, 1500 వరకు దాని టార్గెట్ ఉంటుంది. లేదు స్టాప్ లాస్ అయితే దానికి 158. లేదు కొంచెం గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, కొంచెం గ్యాప్ డౌన్ అయితే 1530 దగ్గర మీరు బేరీష్ చేయండి. 1530 దగ్గర ఈ కేసులో ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం, ఆ కేసులో ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం. రైట్, సో 15 దీని టార్గెట్ 1510 నుండి 1500 దాకా టార్గెట్ ఉంటుంది. స్టాప్ లాస్ మీరు 1566 దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ 1583 అండి. అదే 1530 దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్, సారీ, 1555 అండి. కింద టైప్ చేయండి, 1556 స్టాప్ లాస్ అండి. అలాగే నెక్స్ట్ కంపెనీ హాల్ అండి. ఇది మీకు బుల్లిష్ చేసే అవకాశం చాలా ఉంది. సో 4685 వస్తేనే ఎంట్రీ తీసుకోండి, లేకపోతే వద్దు నిన్నట్లాగా. సో టార్గెట్ 4709 నుండి 4731, 4752 దాకా ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకొని టార్గెట్స్ బుక్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ 4663 మాత్రమే. రైట్, సో ఇది రేపటికి ఇంట్రాడేకి సంబంధించింది. హాల్ బుల్లిష్ ఇస్తున్నాను, ఎలక్ట్రా బేరిష్ ఇస్తున్నాను. సో వీటితో పాటు ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఇండెక్స్. రేపు ఇండెక్స్ సెన్సెక్స్ వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి పడితే వెయిట్ చేసి 81,500 దగ్గర సిఈ తీసుకోండి. 81,500 దగ్గర సిఈ తీసుకోండి. లేదా 81,500 దగ్గర పిఈ ఒకవేళ ముందే తీసుకోవాలనుకుంటే పిఈ సైడ్ మార్కెట్ వెళ్తే 79 దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ 57,300 పిఈ, నిఫ్టీ 50 25,000 కి అంటే 24,950కి బిలో ఉంటే 25,000 పిఈ తీసుకోండి. ఒకవేళ 25,050కి అబోవ్ ఉంటే 25,000 సిఈ తీసుకోండి. ఓకేనా. మిడ్ నిఫ్టీ 13,300 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,300 పిఈ. సో ఓవరాల్ గా మార్కెట్ రేపు అప్ అండ్ డౌన్ లో ఉండే అవకాశం ఉంది. రైట్, సో మ్యాక్స్ ఎండింగ్ కి పాజిటివ్ అని కూడా చెప్పలేం, ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం ఉంది మార్కెట్, అది చూసుకోండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. రైట్, ఇంకా మీకు ఆ స్టాక్ గురించి చెప్పాలి కదా, స్టాక్ మిస్ రైట్. మెయిన్ గా
ఈ స్టాక్ గురించి మాట్లాడాల్సి వస్తే మనందరికీ తెలుసు ఈరోజు వలక్ట్రా పెరిగింది. వలక్ట్రా గ్రీన్ టెక్ పెరిగిందని దాని గురించి మాట్లాడడం కాదు. వలక్ట్రా గ్రీన్ టెక్కే కాంపిటేటర్ అయిన ఇంకొక మంచి కంపెనీ ఉందండి. సో మనందరికీ తెలుసు ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మళ్ళీ వస్తాయి. వాటి మీద ఇంకా హైడ్రోజన్ వెహికల్స్ రావడానికి ముందు ఈ ఈవీ వెహికల్స్ ముందే లాంచ్ అవుతుంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు నుండే ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ విషయం ఏంటి అంటే ఆ, ఆ కంపెనీ అండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన కంపెనీ జేబిఎం ఆటో, జేబిఎం గ్రూప్. సో జేబిఎం ఆటో ఇది ఇప్పుడు మీరు చూసినట్లయితే బయింగ్ లెవెల్స్ కి బయింగ్ లెవెల్స్ కి ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ దగ్గర ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ దగ్గర ఉంది. సో 1 వీక్ లో చూసుకున్నా, మీరు 1 మంత్ లో చూసుకున్నా చక్కగా బ్రేక్అవుట్ అయింది. పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. సో మీరు 680 అబోవ్ గిట్గా ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ అది సో 720 730 అసలు ఆల్మోస్ట్ మీకు ఒక 800 దాకా టార్గెట్ ఉందండి. 800 900 దాకా టార్గెట్ ఉంది. కొంచెం ఓపిక పట్టాలి. ఈ రోజే అది చాలా బాగా బౌన్స్ అయింది. ఈ రోజు 640 నుండి మంచిగా బౌన్స్ అయింది. సో చూసుకోండి, ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్ హైగా ఉంటుంది. ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ని జనాలు తగ్గించేస్తారు. సో ట్రైన్స్ లో మోడిఫికేషన్ ఎలా అయితే అయిందో జనరల్ నుండి ప్యాసింజర్ నుండి ఆ, ఎక్స్ప్రెస్ నుండి సూపర్ ఫాస్ట్ నుండి ఇప్పుడు ఆ లూప్ హోల్స్ తో నడిచేవి. సో వీటితో మ్యాగ్నెట్ లూప్ హోల్స్ తో ఇలాగా ఎలా ట్రైన్ మాడ్యులేషన్ అవుతుందో ఈ వెహికల్స్ కూడా ఈ హైడ్రోజన్ సారీ పెట్రోల్ డీజిల్ ని వదిలి ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్, సో ఎలక్ట్రికల్ వెహికల్స్ తర్వాత హైడ్రోజన్ వెహికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీటిని బేస్ చేసుకొని వెయిట్ చేయండి. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. So we are not suggesting for the trading. So investment point of view, JBM Auto one of the best company forever. So and biggest competitor for the Valatra Green Tech కూడా హైదరాబాద్ లాంటి రోడ్లలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి ఇవి. సో చూడండి, సో మనకు తెలియకుండా మన విలేజెస్ నుండి తిరుగుతూ ఉన్నాయి. సో వరక్ట్రా ఎవరైతే మిస్ అయ్యారో జేబిఎం ఆటోని మాత్రం మిస్ అవ్వద్దు. సో డోంట్ మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ద జేబిఎం ఆటో, టు ఇన్వెస్ట్. సో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. రైట్. సో అలాగే రేపటి వీడియోకి నిన్నటి వీడియోకి డౌట్స్ క్లియర్ చేద్దాం. ఒక డౌట్, లక్ష్మి గారు ఫస్ట్ కామెంట్ థ్యాంక్ యూ అమ్మా. రామవరం గారు హాయ్ అన్న, హాయ్ అండి. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, ఆఫ్టర్ 2 వీక్స్ ఐ రెజ్యూమ్డ్ మై డ్యూటీస్ ఫ్రమ్ టుమారో ఐ మే స్టార్ట్ ట్రేడింగ్, థ్యాంక్ యూ ఫర్ ప్రిడిక్షన్స్. వెల్కమ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ తెలుగు ట్రేడింగ్ వరల్డ్. సో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో శిల్పా స్వర్ణ గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అమ్మా. శేషు గారు గుడ్ ఈవినింగ్ సార్. సోలార్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఇన్ ఓవర్ సోల్డ్ రీజియన్. ప్లీజ్ షల్ వి గో సిఈ, ప్లీజ్ సజెస్ట్ సార్. సో యాక్చువల్ గా సోలార్ ఇండస్ట్రీస్ మనం చార్ట్స్ ఓపెన్ చేయకూడదమ్మా. అది సోలార్ ఇండస్ట్రీస్ ఇంకా ఓవర్ సోల్డ్ రీజియన్ లో క్యాండిల్స్ వీటి ప్రకారం మీకు ఆర్ఎస్ఐ ప్రకారం ఓవర్ సోల్డ్ రీజియన్ లో ఉంది. కానీ ఇంకా కొంచెం 150 పాయింట్స్ అంటే 14,150 దాకా పడే అవకాశం ఉంది. బెటర్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ సిఈకి ప్లాన్ చేయొచ్చు. ఈ అంటే వెయిట్ చేయడం బెటర్ నా సలహా. ఈ ఆప్షన్ ఇండెక్స్ లో కన్నా ఇండెక్స్ లో వెయిట్ చేయడం విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవర్. తీసుకోవద్దు. హారిక గారు అన్న జేబిఎం ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది. ఎస్ అండి, ఎస్ హారిక గారు, జేబిఎం ఆటో బ్రేక్ అవుతుంది. అదే ఈరోజు వీడియోలో చెప్పాను. సో యాక్చువల్గా మీ కామెంట్ ని బేస్ చేసుకునే చెప్పాను. అండ్ వలక్ట్రా గ్రీన్ టెక్ కూడా పెరగడం ఒక రీజన్. థ్యాంక్స్ ఫర్ సజెషన్. అరుణ గారు నైస్ అనాలిసిస్ సార్, థ్యాంక్ యూ అండి. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మా. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గ్రావిటా బై ప్రైస్ చెప్పండి. గ్రావిటా ఇండియా. సో యాక్చువల్గా ఇది 1890 అట్లీస్ట్ 1870 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే వెయిట్ చేయండి. 1870
అక్కడ మాత్రమే కొనండి. సో టార్గెట్ అయితే మీకు చాలా ఉందండి. 1890 70 నుండి 19,050, సారీ 1950, 2000, 2200, 500 దాకా టార్గెట్ ఉంది. బట్ టైం పీరియడ్ ఎక్కువ పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. నాగభూషణం గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ బెస్ట్ స్టాక్స్ అండ్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ అండి. డిక్సన్ టెక్నాలజీ బయింగ్ ప్రైస్ చెప్పండి చెన్నారెడ్డి గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డిక్సన్ టెక్నాలజీ కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పానండి, ఇది డైలీ 200 పెరుగుతుంది. మీరు కొనుక్కోవచ్చు, ఇప్పుడు మా క్యాజువల్ గా కొనవచ్చు, కానీ ఇప్పుడు బ్రేక్అవుట్ దగ్గరికి వెళ్ళింది. సో రిస్క్ ఫ్యాక్టర్ అయితే చాలా హైగా ఉంది. ఇప్పుడైతే జనరల్ గా బై చేయొచ్చు, బట్ రిస్క్. ఇది పెరిగే అవకాశం ఉంది, 19,000 దాకా పెరిగే అవకాశం ఉంది. అలా గ్యాస్ ప్యారలల్ గా కూడా డిక్సన్ టెక్నాలజీ పడే అవకాశం ఉంది. నా సలహా ఏంటి అంటే, డిక్సన్ టెక్నాలజీ వచ్చి, సో మీరు ఎప్పుడైనా 14,000 రేంజ్ బాండ్ లో కనుక చూడగలిగితే ఆ టైంలో కొనడం బెటర్. అట్లీస్ట్ 15,000 దగ్గర. ఇప్పుడైతే కరెక్ట్ ఎంట్రీ కాదు. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. 100% కరెక్ట్. ద ఫ్యూచర్ ఈస్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్. వెల్కమ్ అండి, వెల్కమ్ సుధీర్ గారు. కీప్ వాచింగ్. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నీలిమ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఏ టైంలో కొనాలో ఆ, కూడా చెప్పండి సార్ ప్లీజ్. మార్నింగ్ అవర్స్ సార్. ఎస్ అండి. సో అందుకే ట్రైనింగ్ తీసుకోవాలి అనేది. సైదా గుగ్లోత్ గారు, సూపర్ అండి, థ్యాంక్ యూ సార్. ఆ, సాయి శ్రీకాంత్ గారు, క్వాలిటీ పవర్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు? కంపల్సరీ అండి. సో యాక్చువల్గా క్వాలిటీ పవర్ ఇప్పుడు ఇది ఎంట్రీకి రెడీగా లేదండి. ఇది ఫాల్ అవ్వడానికి రెడీగా ఉంది. సో 845 కొంత వెయిట్ చేసి మీరు అట్లీస్ట్ 730, 730కి వచ్చినప్పుడు కొనడం బెటర్. ఈ మధ్యలో ఇది రైజ్ అయినా కంగారు పడొద్దు. రైజ్ అయ్యి మళ్ళీ పడే అవకాశం చాలా ఉంది. రైజింగ్ ఎడ్జ్ లో ఉంది. సో రైజింగ్ ఎడ్జ్ కాబట్టి పడితే మాత్రం దారుణంగా పడిపోతుంది. కంగారు పడి ఈ ట్రాప్ లో మాత్రం మీరు వెయిట్ చేయండి. 730 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ కి డౌట్స్ క్లియర్ చేశానండి. చాలా మంది బిగినర్ మిస్టేక్స్ లోనే ఉన్నారు, రైట్? సో మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కోర్స్ అనేది ఆగస్టు 1న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 1న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 5 ట్రైనింగ్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి, రైట్? సో ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది, రైట్? మీరు ఫీజెస్ వీటి గురించి ఆలోచించవద్దు. కోర్స్ నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9505003433. మన తెలుగు కమ్యూనిటీ పెరగడమే ఇంపార్టెంట్ అండి. తెలుగులో ట్రేడర్స్ ఇంకా ముందుకు రావడం ఇంపార్టెంట్. డోంట్ థింక్ అబౌట్ ద ఫీజ్. ఎవరికైతే నేర్చుకోవాలన్న ప్యాషన్, ఎంథ్యూజియాజం ఉంటుందో వాళ్ళు రండి. సో ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం 9505003433 ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదు రెగ్యులర్ గా ప్రిడిక్షన్స్ కావాలి అంటే, ప్రిడిక్షన్స్ కావాలి, అవుట్పుట్ ఎక్కువ కావాలి అనుకుంటే మన గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ లో, సో ఈ ఈ గ్రూప్ పైన మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదే నెంబర్ అన్నమాట. ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో నవీన్ సార్ ఇక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని ఇచ్చినవన్నీ కూడా యూజ్ రిటర్న్స్ అయినాయి చూడండి, ఇంక్లూడింగ్ బీటీఎస్టీ కాలు. ఇదిగో లక్ష్మణ్ గారు ఆల్మోస్ట్ 8,500 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో బీటీఎస్టీ కాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ప్రతిదీ కూడా మీకు ఈక్విటీ, ఇంట్రాడే అన్ని చేస్తాం. సో కీప్ వాచింగ్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, ఇన్ఫర్మేషన్ అన్ని నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ ఇది. మన చాలా మంది ఈ యూట్యూబ్ ఫీడింగ్ లో వెళ్ళడం లేదు. మీరు ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్ మీ ఫ్రెండ్స్ కి. సో వాళ్ళు చూస్తారు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.